ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆర్థిక స్థితిని ఇందాకనే చెప్పాను, అభివృద్ధిలో ప్రాబ్లం ఉండదు. అభివృద్ధి పరంగా 8 నెలల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా సామరస్యంగా ఉంటాయి, అనుకూలంగా మారతాయి. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి విభేదాలు కానీ ఇబ్బందులు కానీ జరగకపోవచ్చు, 100% జరగకపోవచ్చు. కానీ తెలంగాణ విషయంకి వచ్చేసరికి కొంత అధికారం విషయంలో, ఈ యొక్క నాయకుల విషయంలో కొన్ని మార్పులు సంభవించడానికి రాబోయే 8 నెలల కాలంలో జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది కూడా తప్పనిసరిగా చెప్తున్నాను, ప్రతి వ్యక్తి మీద కూడా గ్రహస్థితి అంటేనే మనిషికి, గ్రహస్థితి గురించి మాట్లాడితే మనిషి గురించే మాట్లాడతాం. గ్రహస్థితి ఎవరికి ఉంటుంది? ప్రకృతిలో వైపరీత్యం వచ్చినా ఓ కుక్క గరిచింది అనుకోండి, ఎవరిని గరుస్తుంది? కుక్కని కుక్క గరుచుకుంటే అసలు టాపికే లేదు దాని గురించి. కుక్క సింహాన్ని గరిచిన టాపిక్ లేదు, కుక్క వెళ్ళి ఏనుగుని గరిచిన టాపిక్ లేదు, కుక్క మనిషిని గరిస్తేనే టాపిక్. అంటే ప్రకృతిలో లీనమైనటువంటి మమేకమైనటువంటి మానవునికి అటు పంచభూతాలు కానివ్వండి, ఇటు జంతువులు కానివ్వండి, అటు ప్రకృతి కానివ్వండి, అగ్ని ప్రమాదం, నీరు, అగ్ని, వాయువు, ఏ ప్రమాదం జరిగినా మొట్టమొదట ప్రభావితం అయ్యేది మానవుడే. తప్పనిసరిగా ఈ యొక్క 6 గ్రహాల యొక్క కూటమి అంటే ప్రత్యేకంగా కరోనా లాగా అష్టదిగ్బంధనం జరుగుతుంది, ఎక్కడక్కడ కట్టవేయబడతాయని ఖచ్చితంగా రిపీట్ అవుతుందని చెప్పము. మానసిక స్థితి మీద అంటే అప్పటి వరకు బాగున్నటువంటి భార్యాభర్తలే కొట్టుకోవచ్చు, కుటుంబ కలహాలు పెరగచ్చు, అన్నదమ్ముల మధ్యలో వైషమ్యాలు రావచ్చు, రాజకీయ పరంగా ఇద్దరు మిత్రుల మధ్య సఖ్యత లేకపోవచ్చు, భాగస్వామి వ్యాపారాలు దెబ్బతినవచ్చు. అలాగే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడాను ఇందాక. అంటే దేశాలకు మనం సప్లై చేసేటువంటి వనరులు మన దగ్గర ఎక్కువ లేవండి. ఇవాళ నేను ధాన్యం సప్లై చేయాలి, ధాన్యం సరిగా రాలేదనుకోండి, నేను సప్లై చేయను. ఎప్పుడైతే నేను ధాన్యం సప్లై చేయలేదో అట్నుంచి వచ్చేటువంటి ఇంకొక వస్తువు ఆగిపోతుంది కదా. అటువంటి స్థితిలో కొంత దేశాల మధ్య కూడా ఆల్రెడీ ఉక్రెయిన్ సంబంధించి నడుస్తుంది, ఇంకా కూడా ఒక అడుగు ముందుకి ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి కాశ్మీర్ సమస్య కానివ్వండి, ఒక పాకిస్తాన్ సమస్య కానివ్వండి, ఇతరత్ర సమస్యలు కానివ్వండి, ఎన్నో జరుగుతున్నాయి. అప్పటిదాకా ఎందుకు మన పక్కనున్న రాష్ట్రం, మన చెన్నైకి సంబంధించినటువంటి సమస్య కూడా మనకు ఎంతో ఉంది. అటువంటివి కూడా కొంత మళ్ళీ మళ్ళీ రేకెత్తడం జరుగుతుంది. కానీ ఒక 8 నెలల కాలం, ఎక్కువ కాలం ఉండదు. శర్మగారు చెప్పినా, మన శివగారు చెప్పినా తప్పనిసరిగా మనకంటూ భగవంతుడు ఒకడు ఉన్నాడండి. భగవదారాధన వల్ల, భగవత్ కార్యాల వల్ల. అలాగే నేను ప్రభుత్వాన్ని సూచించేదంటే ఈ స్థితి వస్తుంది కాబట్టి లోక కళ్యాణార్థం మన్యుషుక్త పాశుపతం కానివ్వండి, మన్యుషుక్త ఆరాధన చేస్తే బాగుంటుంది, మన్యురింద్ర పాశుపతం కానివ్వండి, అంటే హనుమంతుడికి సంబంధించి కానివ్వండి, నృసింహస్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేయటం వల్ల శత్రు బలం పెరగకుండా ఉంటుంది. శత్రువుని జయిస్తామని చెప్పను నేను. శత్రువుని జయించాలి అంటే మన బలం పెంచుకోవాలి తప్ప శత్రువు బలాన్ని ఎప్పుడు మనం తగ్గించలేము. వాళ్ళకి 10,000 మంది సైనికులు ఉంటే ఒక 5,000 మంది మనం కొనేయలేము, అది రాజకీయం కాదు. కానీ మన బలాన్ని పెంచుకోవడానికి, శత్రు బలాన్ని తగ్గించడానికి తప్పనిసరిగా మన్యురింద్ర పాశుపత హోమాలు, మన్యు సూక్తాలు, పారాయణాలు కనుక చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయేటువంటి చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించవచ్చు అని చెప్పి నా అభిప్రాయం.